నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. టీడీపీకి బలమైన కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో పొత్తుల లెక్కలతో జనసేనకు కేటాయించారు. టీడీపీ క్యాడర్ యావత్తూ కష్టపడి పంతం నానాజీని గెలిపించారు. గెలిచాక పంతం నానాజీ టీడీపీ శ్రేణులను పట్టించుకోవడం మానేశారట. ఆ క్రమంలో టీడీపీ రూరల్ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయినా అక్కడ టీడీపీ అధిష్టానం పిల్లిని సముదాయించడం గాని, కొత్త ఇన్ఛార్జిని కానీ నియమించకపోవడంతో తెలుగు తమ్ముళ్లలో పార్టీ భవిష్యత్తు మీద గుబులు రేగుతోంది అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ పార్టీకి రాజకీయంగా కీలకంగా ఉండే నియోజకవర్గం కాకినాడ రూరల్. ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి అక్కడ గట్టి క్యాడర్ ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయం నుండి పార్టీ మీద అభిమానంతో ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీ వెన్నంటి ఉండి పార్టీలో కీలక పాత్ర పోషించేవారు. శెట్టిబలజ సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ నుండి గెలుపొందిన నాయకుల మెజారిటీ విషయంలో కూడా పార్టీకి శాశ్వతమైన ఓటర్లుగా శెట్టిబలజ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు నిలుస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసిన నేపథ్యంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ స్థానం జనసేన పార్టీకి కేటాయించారు. అప్పుడే టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి అని నాయకులు, కార్యకర్తల్లో సందేహాలు ఉత్పన్నమయ్యాయి. అయితే టీడీపీకి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మిలు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థికి సహకారం అందించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించాలి అని సముదాయించారు. నాయకులు, కార్యకర్తలకు ఏ పని కావాలి అన్నా చేస్తామని క్యాడర్ను బుజ్జగించాయి కూడా. అయితే కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 16 నెలలు పూర్తిగా వస్తున్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి సారించడం లేదని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు చేస్తుంది అని వాపోతున్నారు. కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదని, క్యాడర్కు ఏ పని చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసి కోఆర్డినేటర్గా ఉన్న పిల్లి సత్యబాబు పార్టీ పదవికి రాజీనామా కూడా చేశారు. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేసిన పిల్లి సత్యబాబుతో పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపించారు. సత్యబాబు ఎన్నికల్లో చేసిన కృషికి తగ్గ గౌరవం పార్టీ కల్పిస్తుందని వర్మ భరోసా కల్పించారు. పిల్లి సత్యబాబు రాజీనామాను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకోలేదు. జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై టీడీపీ క్యాడర్లో రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోందట. ఈ ప్రభావం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని కింద స్థాయి క్యాడర్ అంటోంది. కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ గెలుపుకు కృషి చేసిన టీడీపీ క్యాడర్ ఎవరు ఏ పని కావాలని వెళ్లినా పంతం నానాజీ చేయటం లేదట. ఎన్నికల్లో సమిష్టిగా విజయానికి కృషి చేస్తే టీడీపీ నాయకులను ఇప్పుడు ఇలా అవమానిస్తారా అని లోలోపల మల్లగుల్లాలు పడుతున్నారట. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాలుగా విడిపోవడం, స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ కలిసి వచ్చింది అనే టాక్ నియోజకవర్గంలో ఉంది. టీడీపీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల్లో ఒక వర్గానికి చెందిన కటకంశెట్టి బాబీని పంతం నానాజీ కలుపుకోబోతున్నారు. పంతం నానాజీ కార్యక్రమాల్లో టీడీపీ నేత బాబీ చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా తనకు మద్దతుగా ఉంది అని బాబీ ప్రచారం చేసుకోవడంతో పార్టీ కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. పంతం నానాజీ, కలకంశెట్టి బాబీ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అని శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని నియోజకవర్గంలో అణిచివేయాలని చూస్తున్నారని టీడీపీ బీసీ నాయకుల్లో, శెట్టిబలిజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. ఈ రూరల్ నియోజకవర్గంలో అసలు నాయకుడెవడు, ఎవరు వెనక క్యాడర్ ఉండాలి అనే ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోయిందట. పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో పార్టీ అధిష్టానం ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది అనే అసంతృప్తి క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోవడానికి సిద్ధపడే పరిస్థితిని పార్టీ అధిష్టానమే కల్పిస్తోందంటున్నారు మరికొంతమంది నాయకులు. ఇక 2026 జనవరి నెలలో ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తూ ఉండడంతో పార్టీ క్యాడర్లో తమ ఉనికి కాపాడుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట నాయకులు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీ అభ్యర్థికి విజయానికి కృషి చేసినట్లు పంచాయతీ ఎన్నికల్లో చేయలేము అని బాహాటంగానే చెప్తున్నారట టీడీపీ క్యాడర్.
ఏదేమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారాన్ని చూపించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు కంచుకోటగా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తిరిగి పట్టు సాధించి పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా కార్యాచరణ చేపట్టాలని కూడా తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పునఃనిర్మించి పార్టీని నమ్ముకొని ఉన్న క్యాడర్ కు తగిన న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు కోరుకుంటున్నారు. మరి టీడీపీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.